ఏమంటున్నారంటే అండి, దేవకీదేవికి గర్భవతులైనటువంటి స్త్రీలకు ఉండే లక్షణాలన్నింటినీ చెబుతున్నారండి. స్వచ్ఛమైన ఆమె ముఖం లోపలున్న వాడి వర్చస్సుతో తెల్లబడుతుందండి. బహుశా గర్భం ధరించినటువంటి వాళ్ళు కూడా కొంచెం కాంతిగా ఉంటారండి. అంటే కొంచెం తినేటటువంటి ఆహారము విశ్రాంతిని బట్టి కొంచెం అందంగా కనిపిస్తారండి. ఇక్కడ కూడా దేవకీదేవి తల్లి ముఖం తెల్లబడుతూ ఉంటే దుర్మార్గుల భార్యల యొక్క ముఖాలన్నీ నల్లబడుతున్నాయండి. ఎందుకని? ఈయన రాబోతూ ఉన్నాడు కదా, ఇంకా వాళ్ళకి కలిగేది అదే కదా. దుర్మార్గుల ముఖాలన్నీ వెలవెలపోవడం మొదలైందట. ఆమె చను మొదలు నల్లబడుతుంటే శత్రువుల కీర్తులు మాసిపోయి నల్లబడడం ప్రారంభమైందట. ఆమె పొత్తి కడుపుపై నూగాలు మెరుస్తూ ఉంటే దుష్టుల ఇళ్లల్లో అపశకునాలు అనేటటువంటి ధూమరేఖలు అంటే పొగలు రావడం మొదలు పెట్టిందట. ఇక ఆమెకు ఆహారంపై కోరిక తప్పిపోతూ ఉంటే శత్రువులకి బెంగతో ఆహారం హితవు కావటం లేదండి, వాళ్ళు తినలేకపోతున్నారండి. ఇక ఈమెకు నడవలేక భారంతో ఆయాసంతో నడుస్తూ ఉంటే శత్రువులకి తెలియని అలసట వాళ్ళకి ప్రారంభమయ్యిందటండి. ఇక శత్రువులు మట్టి కరిచే స్థితి వస్తూ ఉన్నట్లుగా మన అమ్మకు మట్టి అంటే తిందామని రుచి ఎక్కువయ్యిందటండి. దేవకీదేవి విషయంలోనే రాశారా? మరి మీ విషయంలో కూడా అది ఉంటుందని నేనైతే ఎప్పుడు వినలేదండి. ఎందుకంటే ఇక్కడ చెబుతారండి, ఇలా దేవకీదేవి కడుపులో విష్ణువు క్రమక్రమంగా వృద్ధి పొందుతూ ఉంటే పంచభూతాలకి ప్రధానమైనటువంటి పెద్ద భూతం అన్నమయ్య చెప్తారండి, అమ్మా తల్లి నీ కొడుకున్నాడే అన్ని భూతాలని కడుపును పెట్టుకున్న పెద్ద భూతం అమ్మ అంటాడు. అంతట పంచభూతాలలోకెల్లా పెద్ద భూతమైనటువంటి ఈ పరమాత్మను సేవించుకోవాలని పంచభూతాలు వస్తున్నవా అన్నట్టుగా ఉందటండి. సలిలమాయల నాగ జఠరార్భకునిగావ జనిన కైవడి ఘర్మ సలిల ముప్పే ఒగి తేజమాయింది ఉదర డింభకు గొల్వ కదిసిన క్రియ దేహ కాంతి మెరసే పవరుడా కొమ్మ గర్భస్థుని సేవింప వలసెనాయి మిక్కిలి ఉప్పుల మరి కుంభిని ఆలేవ కుక్షిగుల చింప చొచ్చు భంగిని మంటి చొరవదనరే గగన మిందువదన కడుపులో బాలు సేవలకు రూపు మెరసి వచ్చినట్లు బయలు వంటి నడుము బహుళమయ్యను పంచభూతమయుడు లోన పొదల సతికి. పంచభూతాత్ముడైనటువంటి భగవంతుడు ఆ విష్ణు భగవానుడు దేవకీ గర్భంలో పెరుగుతూ ఉంటే ఎలా ఉందట? పంచభూతాల్లో జలము ఆ గర్భస్థ బాలుని చూడ్డానికి వెళ్ళిందా అన్నట్టుగా ఆవిడ ఒళ్ళంతా చెమట పోసేసిందట కదా. ఇక రెండవది అగ్ని బయలుదేరిందటండి. అగ్ని లోపల ఉన్నటువంటి స్వామిని సేవించడానికి వచ్చినట్టుగా ఆమె శరీరం అంతా కాంతితో మెరిసిపోతుందండి. ఎందుకని అగ్నిదేవుడు వెళ్ళాడు కాబట్టి. అంటే అపోతనామాచుల వారి యొక్క వర్ణన చూడండి. ఇక గర్భస్థ శిశువుని సేవించడానికి వాయుదేవుడు వెళ్ళినట్లుగా అనిపిస్తుంది. ఏమిటి? ఆయాసంతో ఆవిడ ఉచ్ఛ్వాస నిశ్వాసలు ఎక్కువగా విడిచిపెడుతుందటండి. అంతటి గాలిదేవుడు లోపలికి వెళ్తున్నాడంటండి. వెళ్ళిన వాడు అక్కడే ఉండిపోదామంటే ఇంకా అయ్యో ఏముందో మళ్ళా నా భగవంతుడి యొక్క ఆజ్ఞ నేను పాటించకపోతే నన్ను శిక్షిస్తాడు స్వామి అని మళ్ళా బయటకు వస్తున్నాడటండి. బయటకు వచ్చిన వాడు అందరికీ ప్రాణాలు బాగానే ఉంది, మళ్ళా లోపలికి దూరుతున్నాడంట. అయ్యయ్యో మళ్ళీ బయటకు వస్తున్నాడటండి. ఇది వాయుదేవుడి యొక్క సేవలలో ఉన్నారండి. ఇక ఆ కడుపులో ఉన్నటువంటి పిల్లాన్ని పూజించడానికా అన్నట్టుగా భూమి, అమ్మా అత్తమ్మ లోపల మా ఆయన ఉన్నాడు, కాస్త నన్ను సేవించవు, నేను కూడా వెళ్ళి చూస్తాను అంటే వీళ్ళన్నీ చూడండి. ఇక్కడ భూమికి మిగిలినటువంటి వాటికి తేడా ఉంటుంది. భూమి దగ్గరికి వచ్చేసరికి శబ్దస్పర్శ రూప రసగంధాలు ఉన్నాయండి. మిగిలినటువంటి వాటికి ఆకాశము కేవలం శబ్దమే. ఇక వాయువుకి శబ్దస్పర్శ, తేజస్సుకి శబ్దస్పర్శ రూప, జలానికి శబ్దస్పర్శ రూప రస. ఇక ఈవిడికి వచ్చేసరికి ఒక ఆకృతిగా కనిపిస్తుంది. జలాన్ని పట్టలేము, అగ్నిని పట్టలేము, వాయువుని పట్టలేము, ఆకాశాన్ని పట్టగలమా? మీరు పడతారా? ఇక దేన్ని పట్టగలము?
భూమిని పట్టగలం. భూమిని అంతటినీ కాదండి, భూమి అంటే ఇంత మట్టి తీసి మనం పట్టగలం. అంచేతే స్వామి వివేకానంద వెళుతూ మన భారతదేశపు మన్నుని శిరస్సును ధరించి వెళ్తాడండి. ఛత్రపతి శివాజీ, ఝాన్సీ లక్ష్మీబాయి ఒక్కసారి ఆ మట్టిని తీసుకుని ఒక్కసారి ఇలా పూసుకుని అమ్మా శక్తినివ్వమ్మా, ఏమి స్పందనండి అంటే ఆ అనుభూతి అండి. ఫీలింగ్ లేనటువంటి వాడు వేస్ట్ ఫెలో అంటే నన్ను అడిగితే. ఫీలింగ్స్, ఆ అనుభూతి ఉన్న స్థాయిలో నీకు అంతంత అందుతుందండి. అంచేది ఇక్కడ మన భారతదేశం అంటే మట్టి కాదండి, ఇది చాలా గట్టి మట్టి. మన దేశానికి, మన భూమికి మాత్రమే మాత అని అన్నామే తప్ప అమెరికా మాత, లండన్ మాత, చైనా మాత, ఆస్ట్రేలియా మాత, లేకపోతే ఆస్ట్రేలియా అమ్మ, నో, కేవలం భారత మాత. అందుచేత ఇక్కడ భూమి కాస్త సావయవమై అమ్మా నన్ను తినమ్మా అని ఈవిడి ప్రార్థించినట్లుగా దేవికి మన్ను తినాలి అనిపించిందటండి. ఇక చివరిగా చెబుతూ ఉన్నారు, గర్భంలో ఉన్నటువంటి ఆ శిశువుని సేవించడానికి ఆకాశం వచ్చిందా అన్నట్లుగా ఒక పిడికిట ఇమిడేటటువంటి నడుము కలిగినటువంటి దేవకీదేవి గర్భిణీ కాబట్టి ఎంత పెద్ద బుజ్జయ్యిందో. ఎందుకని లోపల ఆకాశం సేవించడానికి వెళ్ళి అక్కడ కూడా ఉంది. ఎందుకని ఆకాశం లేనిది ఎక్కడా లేదు. స్తంభంలోనే ఉంది, ప్రహ్లాదుని అడిగినట్టుగా స్తంభంలోనే ఉంది, కుండలోనే ఉంది, చెట్టులోనే ఉంది, ముఖంలోనే ఉంది, మఠంలోనే ఉంది, ఘటంలోనే ఉంది, అన్నింటా ఉంది. అలా పంచభూతమయుడైనటువంటి భగవంతుణ్ణి పంచభూతాలు సేవించినవి అన్నారండి. ఇంకా వర్ణించారు. ఇంకా చివరికి చేసేది లేక కన్నులకు చూడ బరువై ఉన్నది. కంసుడికి ఎప్పటికప్పుడు వార్తలు వెళుతూ ఉన్నాయండి, వస్తున్నాడండి. చూడగానే అష్టమ గర్భం, సప్తమ గర్భం ఏమైంది? గర్భస్రావమైంది. గర్భం ధరించినట్టుకే ధరించింది, మళ్ళా గర్భం పోయింది. అంతేత సప్తమ గర్భం గర్భస్రావమైంది. ఇప్పుడు అష్టమ గర్భం. రోజు వెళ్ళి కొంతమందికి నియమనం ఉంటుందండి, బజారుకి వెళ్లే ముందో లేకపోతే ఒక్కసారి బయటికి వెళ్లే ముందో ఇంట్లో దేవుడికి వెళ్ళి నమస్కరించడం, ఇంకా ఆ వీధిలో ఉన్నటువంటి దేవాలయానికి వెళ్ళి ఒక నమస్కారం చేయడం ఒక మంచి అలవాటండి. అలా కంసుడు ఏం చేస్తున్నాడో తెలుసా అండి? రోజు వచ్చి చెరసాలకు వెళ్ళి ఆ దేవకీదేవిని చూసి చంపేద్దామా అనుకుంటాడండి. మరలా అక్కడ ఉన్నటువంటి వాడు ఎవరండి? ప్రజ్ఞాస్వరూపుడు. అంచేత ఊరేయి, ఇప్పుడు నువ్వు చంపకూడదరా. ఒకటి చెల్లి, రెండవది గర్భిణి, మూడవది శిశు హత్య. 3 హత్యలు అయిపోతూ ఉంటాయి. అంచేత నువ్వు చంపకూడదని ఆలోచన మళ్ళీ వాడికే వస్తుంది. ఎవరన్నా చెప్తే వింటాడా? ఎవరిచ్చాడండి ఈ ఆలోచన? వాడే. అలా కన్నులకు చూడ బరువయ్యున్నది ఎలనాగ గర్భము ఉల్లము కలగలు మున్నెన్నడు ఇట్లుండదు. అది వరకు ఎప్పుడూ ఇలా లేదు. వెన్నుడు చొరబోలు గర్భ వివరములోనను. ఇక ఇప్పుడు ఆ గర్భంలో ఉన్నటువంటి వాడు వెన్నుడై ఉండాలి. ఎవరు? ఆ విష్ణువు అయి ఉండాలి. అది వరకు ఇలా లేదు. ఈవిడ చూస్తుంటే ఏమిటో నా గుండెలు పీక్కుపోతున్నాయి, నా గుండె బరువెక్కిపోతుంది, మనస్సు పడిపోతుంది. ఇంతకు ముందు ఏ గర్భాన్ని చూసినా నాకు అలా అనిపించలేదు. కానీ ఈ గర్భంలో ఆకాశవాణి చెప్పినట్లుగా విష్ణువు ప్రవేశించి ఉండాలి. ఏం చెయ్యాలి? ఏమి తలంచువా ఇక ఎయ్యది కార్యం నాడు నాటికి కామిని చూలు పెంపొసగే. రోజు రోజుకి ఆవిడికి నెలలు పెరుగుతూ ఉన్నవి. గర్భిణి, 1 గర్భిణి, 2 చెల్లెలి, ఆడు పేద. పాపం తీవ్రాలు. నేనేం చేశాను? చెరసాల్లో పెట్టాను. నిజంగా ఆవిడికి గొప్ప. ఆవిడికి చెరసాల్లో ఎందుకుంటుందండి? చెరసాల్లో పెట్టాడు. నేనేమని చంపువాడా? వాడికి ఆలోచన వచ్చింది. తగ వేలని చంపి తినేని, కాదులే చంపేద్దాము అని అనుకుంటే స్త్రీయును అంటే లక్ష్మి
ఉద్దామ యశంబు అంటే యశస్సు కీర్తి, మూడవది ఆయువును, నాలుగవది ధర్మమును చెడిపోవకుండునే. పూజ్యాః యత్ర పూజ్యంతే పూజ్యాయాం చ వ్యతిక్రమః తస్య చత్వారి నశ్యంతి ఆయుర్విద్య యశో బలం. పూజించదగినటువంటి వారిని, పూజించదగిన వారిని పూజించకపోతే, పూజించదగని వారిని పూజిస్తే రెండండి. పూజించాల్సిన వారిని తల్లిదండ్రులు కావచ్చు, గురువులు కావచ్చు, భర్త కావచ్చు, భార్య కావచ్చు, వాళ్ళు రోగిష్ఠులు కావచ్చు, వీళ్ళని నీవు పూజించకపోతే నీకు 4 నశిస్తాయి. ఒకటి బలం, రెండవది యశస్సు, మూడవది విద్య, నాలుగవది ఆయుష్. అదే ఇక్కడ వాడికి కూడా అనిపించిందండి. ఇక చూద్దాం మరి ఇక ఏం చేద్దాము. ఎప్పుడైతే పుట్టాడు అని అనగానే వెళ్ళి చంపేద్దాము అని అనుకుంటూ ఎలా ఉందట వీడి పరిస్థితి. తిరుగుచు పుడుచుచు త్రావుచు నరుగుచు కూర్చుండి లేచు చండభరతము హరి తలచి తలచి జగమా హరిమయమని తలచి కంసులారని తిరుగుచు పుడుచుచు త్రావుచు నరుగుచు కూర్చుండి లేచు చండభరతము హరి తలచి తలచి జగమా హరిమయమని తలచి కంసుడారని ఆరని అలుకతో కంసుడి పరిస్థితి ఎలా ఉందో చూడండి. తిరుగుతున్నాడు, తింటున్నాడు, తాగుతున్నాడు. నిన్న మనం చెప్పుకున్నటువంటి ప్రహ్లాద స్వామి యొక్క పరిస్థితి భక్తితో ఉంటే వీడి పరిస్థితి ఎలా ఉందండి? ఏమైనా స్వర పుస్తకం బ్రహ్మాది దేవతలు దేవకీ గర్భస్థ శిశువుని ప్రార్థిస్తున్నారండి. అంటే అది ఎంత లీల కాకపోతే అంతటా ఉన్నవాడు ఒక మూలెడు బొజ్జలో దాగి ఉన్నాడు అంటే ఎంతటి అపారమైన కరుణండి. మధురాయుధంలో ఉంటాడు ఉందే, మనం వెళ్ళినప్పుడు కూడా చూశారు. ఇలా తీసుకుని వెళ్ళాడట వసుదేవుడు అని, అది మూసేశారు ఇవాళ. అంచేత ఇక్కడ పుట్టాడు అంటే అది ఎంతటి అపారమైనటువంటి కరుణ. అంచేత అటువంటి కరుణామూర్తిని, అటువంటి సచ్చిదానంద స్వరూపుని, పరాత్పర పరబ్రహ్మను ప్రార్థించడానికి దేవతలు వచ్చారండి. సత్యవ్రతుని నిత్య సంప్రాప్త సాధను కాలత్రయమునందు కలుగువారి భూతంబులైదును పుట్టు చోటగువారి 5 భూతంబులందవరువారి 5 భూతంబులు అడిగిన పిమ్మట పరము వారిని సత్య